Go fast! Go fast! Don't leave him! Come on! Chase! Hurry up! Shoot him! Shoot! Don't leave him! Come on! Go fast! Shoot him! Good job, Vikram. Come on. Well done. ఎన్కౌంటర్ అంటేనే డెత్ గేమ్. ఎవడైనా చావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. క్రైమ్ను కంట్రోల్ చేయడానికి స్పెషల్గా అపాయింట్ చేస్తున్నాను. డ్యూటీలో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు మస్తీలో ఉండాలి. నేను ప్రొసీడింగ్స్ పైన సైన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ప్రెషర్స్ మన డిపార్ట్మెంట్లో కామన్. ఏమైనా జరిగితే మీరు కుంగిపోవద్దు. ప్రపంచం పెద్ద సూపర్ మార్కెట్. సంతోషం, సుఖం, సలహాలు ఏమైనా దొరకవచ్చు. ట్రై చేయండి. గుడ్ లక్. ఎనీ డౌట్స్? సార్, మన వాళ్ళ సైరన్ వేసుకుంటూ వెళ్తే టెర్రరిస్టులు పారిపోతారు కదా సార్. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యారా సార్? నిన్న మీతో ఎవరిని పంపించారు సార్? నేనే డ్రైవ్ చేశాను. క్రైమ్ బ్రాంచ్ కిందకి వచ్చారు సార్. సాయంత్రం 6 గంటలకు అమీర్పేటలో డ్రైవ్ చేయడం నీకు ఇష్టమేనా? ట్రాఫిక్ దరిద్రం సార్. అయినా తప్పదుగా సార్. నాకు అలాగే తప్పలేదు. అసలు క్రైమ్ జరిగేది ఎలా తెలుసుకుంటారు సార్? నా ఫోన్ నెంబర్ ఇంటర్నెట్లోనూ పేపర్లోనూ పెట్టాను. సో ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. లాభం లేదు సార్. మీరు ఎవరినో పట్టుకుంటారు, తర్వాత మామూలే. అసలు క్రిమినల్స్ను ఎవరు ఏం చేయలేరు సార్. సారీ సార్. హలో, వాట్? దేవన్, రాజీవ్ నగర్ పోనీ. ఓకే. బ్లడీ ట్రాఫిక్. సార్ రండి సార్, రండి. నా మొబైల్కి ఎవరు కాల్ చేశారు? తెలీదు సార్. ఏం జరిగింది? ఎవరో సాడిస్ట్ లోపల అమ్మాయిని టార్చర్ చేస్తున్నాడు సార్. లోపల ఎవరున్నారు? అందరూ ఎస్కేప్ అయ్యారు సార్, అమ్మాయి తప్ప. ఎలా వచ్చాడు? లోపలంతా ఏంటి చీకటిగా ఉంది. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. లోపలికి పెడదామంటే అమ్మాయిని చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్. మెయిన్ స్విచ్ ఎక్కడుంది? లోపల ఈ వైపు ఉంది సార్. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. గుడ్. ఇయర్ రింగ్స్ తీసేసావు కదా, ఈసారి ఇంకో పాట పాడు. హిందీ పాట. కజరా రే కజరా. ఏయ్, ఆపేశావు, ఓడిపోయావు. కమాన్, ఈసారి బ్యాగ్ తీసి ఇక్కడ పెట్టు. ప్లీజ్ నన్నేం చేయొద్దు ప్లీజ్. అరవకు. నిన్నేమైనా రేప్ చేస్తున్నానా? లేడీస్ ఏడుస్తుంటే ఏదో చిన్న సరదా. నన్ను కాస్త ఎంజాయ్ చేయని. నువ్వెప్పుడైనా నరకం చూసావా? ఎప్పుడు చూపిస్తా. ఎవడ్రా నువ్వు? లే లే. ఓ పోలీస్. నువ్వెప్పుడు పోలీసు అయ్యావురా? నువ్వు నన్నేం చేయలేవురా. ఇక్కడ నేనే పోలీస్, నువ్వే దొంగ. చేతులు పైకెత్తు. ఎత్తరా. అలాగే నడుస్తూ బయటికెళ్ళు. బయటికెళ్ళు. వెళ్ళరా, వెళ్ళరా రేయ్. ఓ బ్లడీ షిట్. ఎవరు లోపలికి రావద్దు. వాడు పారిపోయాడు. వాట్ హ్యాపెండ్? ఐ యు ఆల్ రైట్? వాడేమన్నా నిన్ను హర్ట్ చేశాడా? వాడు ఎలా ఉన్నాడు? నీకేం పర్వాలేదు, ట్రస్ట్ మీ. నేను మీతో పోలీస్ స్టేషన్కి రావచ్చా? ఏమైంది? ఎవరితో బ్యాగ్ కొట్టుకొచ్చాడు సార్. లెక్కెట్టు. ఓ 1,00,000 ఉందండి. ఛా, బ్యాంకులో కౌంటింగ్ మిషన్ కన్నా స్పీడ్ రా నువ్వు. ఇందులో 20,000 అక్కడే. థ్యాంక్ యూ సార్. ఇందులో
మిగతా అమౌంట్ నీట్గా సర్దు. మరి నాకు చెప్తా ముందు అందులో పెట్టు. ముఖేష్, బ్యాగ్ ఇంటికి పంపించు. ఎరా, ఇందులో కట్ట మిస్ అయినట్టుంది. సేఫ్టీగా ముందే నొక్కేసావు. జస్ట్ 10,000 సార్. 50-50 ఇస్తారా? పోనీ ఆ బ్యాగ్ ఎవడో వాడికి ఇచ్చేద్దామా? వద్దు సార్. విషయం నా దాకా రాకపోతే బ్యాగ్ మొత్తం నీదే కదరా. నీ ఫోటో స్టేషన్లో ఉన్నప్పటికీ దర్జాగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చా దొంగ. నాకు వాచి బాగుందిరా. ఏది సార్? ఇది మా అత్త పెళ్లికి పెట్టారు సార్. వాళ్ళు ఎక్కడో కొట్టుకొచ్చి పెట్టిందే లేవో. అయితే దాదా జల్దీ తీసుకోరా. అమ్మాయి 200 వస్తాయి. రిచ్గా బిర్యానీ తిని ఎంజాయ్ చేయి పో. ఇది నేను కొట్టుకొస్తే నొక్కేసిందే కదా సార్ మీరు. వీడు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాడు. లోపల ఏంట్రా వీడిని? తప్పేంటి సార్? నీ అబ్బా వెళ్ళా. టాగూర్ సినిమాకి దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మించినాడు. వీడి దొరికాను చూడు. సార్, ఒక చిన్న కంప్లైంట్. కంప్లైంటా? నాకు చెప్పడం ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? అది కాదు సార్, ఈ అమ్మాయి బ్యాగ్ పోయిందంట. బ్యాగా? కూర్చో. నీ పేరేంటి? కీర్తి. నువ్వు కంప్లైంట్ రాయి. నేను కంప్లైంట్ చేయాలనుకున్నది బ్యాగ్ ఎత్తుకెళ్ళిన వాడి మీద కాదు, ఇతని మీద. వాట్? ఎస్, మీ సబ్ ఇన్స్పెక్టర్ మీద. వాట్? ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? విక్రమ్, జస్ట్ ఎ మినిట్. నువ్వు చెప్పమ్మా. వాడు దొంగో సాడిస్టో తెలియదు కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఇదిగో ఇతను కాల్ చేసిన గంట కానీ రాలేదు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వీక్ అయితే ఎలాగా? ఒకవేళ వాడు నన్ను ఏమైనా చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? విక్రమ్, ట్రైనింగ్కి పబ్లిక్తో డీలింగ్కి చాలా తేడా ఉంటుంది. నీకు ఇది డ్యూటీలో జాయిన్ అయిన 2వ రోజు. ఇలా ఇంకెప్పుడూ జరగకూడదు. పాయసం వేడిగా ఉంటేనే బాగుంటుంది. తొందరపడి తాగితే మూతి కాలుతుంది. అందుకని ఊదుకొని తాగాలి. రై విక్కీ, నీ మెయిల్కి లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు సారీ. రామచంద్ర గారి మ్యారేజ్కి రాలేకపోతున్నాను. దానికి ఇంకోసారి. మన పెళ్లి మనం చేసుకోవడానికి లీవ్ దొరకని దేశం రా ఇది, అర్థం చేసుకో. అవును, పోలీస్ జాబ్ ఎలా ఉంది? పబ్లిక్ నీ వల్ల ఏమి ఇబ్బంది కలగటం లేదు కదా? బాయ్. ఎవరు? అలెక్సా? ఎలా ఉన్నాడు రావాడు? వాడికేంటమ్మా, ఇష్టమైన కంట్రీలో ఇష్టమైన జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాడు. నీకు మాత్రం ఏం తక్కువరా? ఇష్టపడితే నువ్వు చేసే పని కూడా బాగుంటుంది. ఎందుకురా అలా డల్ అవుతావు? డల్ కాక మరి ఎలా ఉండమంటావు? నా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు సాఫ్ట్వేర్ అనో బిజినెస్ అనో సెటిల్ అయ్యారు. మరి నేను పనికిరాని పోలీసుని అయ్యాను. అలా అంటావేంట్రా? ఏ పనైనా మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ డాడీ గొప్ప పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోలేదా? అమ్మా, పబ్లిక్లో పోలీస్ అంటే నువ్వు అనుకున్నంత మంచి ఒపీనియన్ ఏం లేదమ్మా. ఎలా చూస్తారో తెలుసా? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నా లైఫ్ని ఇంకెవరో రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తున్నట్టుంది. पागल है क्या? बेटर చెత్తనా. ఏమే, ఇప్పుడే నీ ఉడ్పించేసొచ్చాను. జిలేబీలో స్వీట్ గా ఉన్నాడు. జస్ట్ వెజిటేరియన్ అనుకుంటా. నిజమా? అతన్ని చూసి కన్ను కొట్టా. పాపం సిగ్గుపడి సైలెంట్ అయ్యాడు. తంతా ఈడియట్. నీ బ్రదర్ లాంటోడే. నాకలా అనిపించట్లేదే. అంత అర్జెంట్ అయితే పెళ్లి చేసుకోవచ్చు కదే. గర్ల్స్ మనకన్నా రొమాంటిక్ కదరా? ఇంతకీ కెమెరా ఎక్కడ పెట్టారా? నీకు అవసరమా? తాగుబే. ఇంకెవరైనా మిస్ అయ్యారా? మీరు
హాయ్ రా. హే వికీ, ఏంట్రా ఇంత లేటు? ఏరా మన బ్యాచ్ ఇంకా రాలేదా? నువ్వే ఫస్ట్ రా. ఏ హ్యావ్ సంథింగ్. యా ష్యూర్. థ్యాంక్స్ మ్యాన్. ఏంట్రా ఇది? లైవ్ షో. అది కాదురా. ఏంట్రా? పెళ్లి కూతురు అనిత కాదు. ఒక నిమిషం. కుదరలేదురా. ఇంతకన్నా ఇప్పుడు నేనేం చెప్పలేను. మనం తర్వాత మాట్లాడుకుందాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. నేను మళ్ళీ కలుస్తాను. రే ఎవడ్రా వాడు? నువ్వా చంపేశారా? ఏమైందిరా? నేనున్నా అనుకో లోపలికి వెళ్ళి ప్యాంట్ ఇప్పి విష్ చేశాను. అయితే లోపల డ్రాయర్ లేదురా. వాళ్ళలో ఒకదాని ఖచ్చితంగా బాక్సింగ్ వచ్చి ఉంటుందా? చిన్న పనుందిరా. డ్యూటీకి వెళ్ళిపోయి పార్టీకి వచ్చినట్టున్నాడు. ఇందాక విష్ చేస్తే ఇగ్నోర్ చేసావు. ఫోన్లే అని ఊరుకుంటే నా వైపే వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. అవును, నువ్వు వేస్ట్ పోలీస్వి అని వీళ్ళతో చెప్తున్నాను. వింటే బాధపడతావు కదా, అందుకే. వాళ్ళతో మనకెందుకురా, నాకైంది కదా. పద పదను. రే విక్కీ, రామచంద్ర గారు సూసైడ్ చేసుకున్నారా? ఓ మై గాడ్, తప్పండి. This is for you, baby. Guys, celebrate! Thank you. Happy birthday to you. Hey, guys, come on. Hey, మా దగ్గరే ఉంది, మా దగ్గరికి రావే. Yay, yay! సారీ సార్. సార్ ఏ పోలీస్ స్టేషన్ సార్? ఏం లేదు సార్, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్. పబ్లో సెలబ్రేట్ చేసుకుందామంటే కాదు, ఇక్కడ చేసుకుందాం ఉంది సార్. తప్పా సార్? తప్పా సార్? తప్పా? ఏయ్ తప్పరా? పోరా పోరా నడు. రేయ్, ఇలాంటి పార్టీలు మీ కొంపల్లో చేసుకోవాలి, రోడ్ల మీద కాదు. పద, కమ్ ఆన్, గెట్ ఇన్. రేయ్, పార్టీ వెన్యూ నా పోలీస్ స్టేషన్కి మారిందిరా, మీరు కూడా జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ ఇట్రా. రాత్రి ఏం చేసావు? ఏంటి? ఏదో హీరోయిజం చేసావట నువ్వు. నీకెందుకు చెప్పాలి? సార్ అడగమన్నారు. సిఐ గారు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయి. తప్పు చేసిన కోర్టుకు తీసుకెళ్లకుండా వదిలిపెట్టే సమస్య లేదు. నీ పని నువ్వు చూసుకో. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకేమైనా పిచ్చా? బ్రెయిన్ కండిషన్ లో ఉందా? జీపిచ్చారు కదా అని చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని తెచ్చి బొక్కలు కుక్కేయడమేనా? డ్యూటీలో జాయిన్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు, రెచ్చిపోతున్నావు. వాడు తలుచుకుంటే నువ్వు ఉండవు, నీ జాబు ఉండదు. వాడు మినిస్టర్ మనిషి. నీ సిన్సియారిటీ కన్నా వాళ్ళ నెట్వర్కే చాలా పవర్ఫుల్. నేనే రిలీజ్ చేసేవాణ్ణి, కాని వాడు నువ్వే రావాలంటున్నాడు. రాణాకు సారీ చెప్పు, లాకప్ ఓపెన్ చే, వెళ్ళు. అలా ఎల్కేజీ పిల్లాళ్ళ దిక్కులు చూస్తావే, వెళ్ళు. రాణా, రా నాన్న, రా రా రా, బయటికి రా. కమ్ కమ్ కమ్. వాడు నాకు సారీ చెప్పలేదు. ఏంటి రాణా, నువ్వు కూడా చిన్న పిల్లాళ్ళ సారీలు పూరీలు? కొత్త కుర్రాడు కదా, కొద్ది రోజుల్లో అడ్జస్ట్ అవుతాడు. కమ్ కమ్, నీ సంగతి తెలియదు కదా. రేయ్, చూసావుగా నేనేంటో? రాణాతో పెట్టుకున్నావు. చూస్తా నిన్నెలా ఫిక్స్ చెయ్యాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది, గుర్తు పెట్టుకో రాణా.
నేను చెప్పాను కదా సార్, మీరు ఎవరినో పట్టుకుంటారు కానీ క్రిమినల్స్ మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు సార్. ఏట్రా మొన్నది ఫోన్ చేసిందా? చేసిందిరా బాబాయ్. ఏమంటది? డబ్బులు వాళ్ళు క్రాస్ చేయి. అంతేరా. రోడ్డు ఏమన్నా మీ బాబు ఏం చేయడం రిలాక్స్ గా కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నారు? ఏం పలుపా లేకపోతే మీరు కూడా మినిస్టర్ మనుషులా? పోనీ సార్ వద్దు సార్ వద్దు. అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏదైనా కేసు పనేసి బొక్కలు తోయమంటారా? చల్లా waiting for you. హాయ్, హౌ ఆర్ యు? Fine. రండి కూర్చోండి. చెప్పండి. నాకు చాలా డౌట్గా ఉంది. అన్బిలీవబుల్. అసలు ఆ రోజే మిమ్మల్ని కలవాల్సింది. నేను అంతగా నచ్చానా? ఫస్ట్ మిమ్మల్ని ఇక్కడే షాపింగ్ చేస్తుంటే చూశాను. మీ బాడీ, మగతనం నన్ను పిచ్చిదాన్ని చేశాయి. సిగ్గుగా ఉంది. ముందు కాఫీ తీసురా. మీరు గిఫ్ట్ కూపన్ ఫిల్అప్ చేసినప్పుడు అందులో మీ ఫోన్ నంబర్ కనిపించింది. ప్లీజ్ అలా చూడకండి. మీ చూపులు నన్ను రేప్ చేస్తున్నాయి. అబ్బా, నువ్వు మాత్రం రోజు నన్ను ఫోన్లో చేయటం లేదా? మీరు వస్తారని నన్ను కలుస్తారని అనుకోలేదు. చా, అవేం మాటలు. ఇక నుంచి నేను మీ దాన్ని. మీరు ఎలా చెప్తే అలా. ఎటన్నా వెళ్దామా? ఇప్పుడా? ఏ కష్టమా? నాకు తొందరగానే ఉంది, కానీ లేట్ అవుతుందని అక్కయ్యకు ఫోన్ చేశారా? మీ అక్కగా నేనెందుకు చేస్తాను? అదే మీ వైఫ్. ఓ చిచి అక్కర్లే. అయితే మమ్మీ కాల్ చేసి సినిమాకి వెళ్తున్నానని చెప్తాను. ఎంతైనా మేము మిడిల్ క్లాస్ కదా. హలో హలో మమ్మీ. షట్, బ్యాటరీ అయిపోయింది. నా బ్యాటరీ ఉంది. అదే నా ఫోన్ వాడు. పర్లేదా? దానికే ఉంది. హలో మమ్మీ. హలో. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. హలో మమ్మీ, 1 minute. బయటకు వస్తున్నా. హలో.